కొద్ది నిమిషాలు దేవుని మాటను పరిశీలించుకుంటూ మన జీవితాన్ని ఆయనలో ఎదిగింప చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. మొదటిగా అనుమానాలు వదలాలి, ఆచారాలు వదలాలి, మూడోది ఆశలు వదలాలి. ఆశలు వదలాలి అనే విషయంలో మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. మొదటిగా దేవుని సత్యాన్ని వారు తెలుసుకోగానే అక్కడున్న ప్రజలందరూ కూడా వారు స్థిర ఆస్తులు అమ్మేశారు. అంటే లోకపరమైన ఆశలన్నిటి కూడా వదిలిపెట్టి పరసంబంధమైన ఆలోచనకి వారి జీవితాన్ని ఒక మాటతోనే వారు క్రమపరుచుకోవడానికి, అంటే ఒక క్షణంలోనే క్రమపరుచుకోవడానికి వారు ఇష్టపడ్డారు. అది మొదటి భాగంగా మనం చూడగలిగాం. రెండోది, దేవుడు వద్దన్న విషయాన్ని శరీరరీత్యా ఎదుగుదటప్పుడు మనకి హార్మోన్ల వల్ల కావచ్చు, మన ఎదుగుదల కావచ్చు, శరీరంలో కలిగే కొన్ని మార్పులను బట్టి వచ్చే ఆశలు, దేవుడు వద్దన్న వాటిని కూడా మనం చేయడానికి ఇష్టపడితే వాటి నుంచి కూడా మనం విడుదల పొందాలి, వదలాలి అనేది మనం నేర్చుకోగలిగాం. మూడవదిగా మనం ఆయన ఆజ్ఞలు మనం తీసుకునేటప్పుడు మనం దేవుని దగ్గరగా చేరడానికి మనకి ఎక్కువగా అవి సహాయపడతాయి. కాబట్టి ఆజ్ఞలు మనం వెంబడించాలి అని అంటే మన ఆశను వదిలి దేవుని ఆశ, దేవుని మాట, దేవుని ఆలోచన ఏమైతే ఉందో దానిని మనం పట్టుకొని నడవడానికి మనం ఇష్టపడాలి. అందులో భాగంగా ప్రప్రథమంగా దేవుడు ప్రజలకి ఐగుప్తులోంచి బయటకు వచ్చి వారు కోరిన ప్రదేశంలో, అంటే వారు విడుదల కలిగించే ప్రదేశంలో, నెమ్మది కలిగించే ప్రదేశంలో వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కష్టం, ఇబ్బంది, బాధ, నొప్పి మధ్య వారు ఐగుప్తులు ఉండేటప్పుడు వారు అలాంటి ప్రదేశాన్ని కోరుకుంటున్నారు. కానీ దేవుడు అంతకంటే ఉన్నతమైనది, పాలు తేనెలు ప్రవహించే దేశముగా ఆ దేశాన్ని పిలువబడుతున్న అంత సమృద్ధి కలిగిన దేశంలోనికి వారిని నడిపించడానికి ఇష్టపడ్డాడు. అయితే అలాంటి ప్రదేశంలో ఉండడానికి వారికి తగిన వారిగా వారి జీవితాలు ముందు క్రమపరచుకోవాలని చెప్పి దేనిని విడిచిపెట్టాలో ఆ విషయాలు వారికి నేర్పిస్తూ ఉండేటప్పుడు 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. అందులో మనం 5 విషయాలను నేర్చుకోగలిగాం. అయితే ఆలోచించగలిగితే ఆ 5 విషయాల్ని వారు 10 విషయాలు మనం చూసేటప్పుడు ఏం చేయకూడదో అనేదే మనకు చెప్పడం చూడగలుగుతాం కదా. ఆ 10 ఆజ్ఞలు మనం చూసేటప్పుడు మీరు ఇవి ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అనేది దేవుని మాటను మనం చూడగలుగుతాం. అంటే దేవునిలో ఎదగడం మనం ప్రారంభించేటప్పుడు మన అడుగులు ఎలా ఉండాలి అని అంటే, మొదటగా మనం విడిచిపెట్టాల్సిన దాని గురించి మన లక్ష్యం ఉండాలి, మన ఆలోచన ఉండాలి. అప్పుడు ఎదగాల్సిన దాని వైపు మన శరీరం అన్ని విధాలా రెడీ అవుతుంది. నేను జిమ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేసేటప్పుడు అన్నీ తినేస్తాను, జిమ్ చేసేస్తానంటే తగ్గుతానా? బరువు తగ్గుతానా? ముందు నేను తినకూడనివన్నీ వదిలేసి తినాల్సిన మంచి ఆహారాన్ని తినడం ప్రారంభిస్తే నా శరీరం అందులో ఎదగడానికి అవకాశం ఉంటుంది. నేను నచ్చిందల్లా తినేస్తాను అంటే నేను ఎదగడానికి ఎప్పుడూ కూడా అవకాశం ఉండదు. కాబట్టి దేవుని విషయాల దగ్గరికి వచ్చేటప్పుడు మనం కూడా మన ఆలోచన విధానాన్ని క్రమపరచుకోవాలి. ఒకసారి ఈ మాటలు చదువుదాం. 119వ కీర్తన 127వ వచనం చదువుదాం. 119వ కీర్తన 127వ వచనాన్ని మనం చదువుకుందాం. బంగారము కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. అమ్మా, ఆ పైన కొన్ని విషయాలు నేను ఒక మాట చదువుతాను. 121, నీ నీతి న్యాయములను అనుసరించుచున్నాను, నన్ను బాధించు వారి వశం నుంచి నన్ను విడిపించుము అని చెప్పి అలా చెప్పుకుంటా వస్తూ కింద నా మాట అంటున్నాడు ఏంటంటే, బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి అని చెప్తున్నాడు. అంటే పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా మారిపోతున్నా, అందరూ కూడా వారికి అడ్డబండలుగా ఉంటున్నప్పటికీ కూడా ఈయన దేని మీద ఆశ పెట్టుకున్నాడంట? నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నాయని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. నిజం చెప్పండి, మనకు బాగా అవసరతలో ఉండేటప్పుడు మనకి డబ్బులు కావాలని ప్రార్థన చేస్తామా? ప్రభా నీ మాటను నాకు దయచేయని ప్రార్థన చేస్తామా? ఏమని ప్రార్థన చేస్తాం? ఖచ్చితంగా డబ్బులు ఇస్తే ప్రభా ఈ అవసరం తీరిపోద్ది, ఈ నొప్పి బయటపడిపోద్ది, ఈ కష్టం నుంచి మేము విడుదల పొందుతాం అనే ఎదురు చూస్తాం. కానీ బంగారం వద్దు, వెండి వద్దు, కానీ నీ మాట అపరంజి అంటే ఇంకా శ్రేష్టమైనది అవి నాకు వద్దు, కానీ నీ ఆజ్ఞలు నాకు కావాలంటున్నాడు. అలా అడగగలమా? అసలు ఆ మాట కోరుకోగలమా? మనం యేసుప్రభు దగ్గరికి వచ్చి ఈ రాళ్ళు రొట్టెనట్టు చేసుకో అని అంటే ఆయన ఏమన్నాడు? నేను దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన బతుకుతాను తప్ప ఈ రాళ్ళు రొట్టెల వల్ల కాదు కానీ అని చెప్పి చెప్పగలిగాడు. అంటే
సహజమైన అవసరతలు కూడా దాటి దేవుని మాట యందు మనం ఎప్పుడైతే లక్ష్యం ఉంచగలుగుతామో పరిస్థితులను దేవుడు క్రమపరచడానికి మనం ఎంతగానో దేవునికి అవకాశం ఇచ్చిన వారుగా మారగలుగుతాం. అలా మారాలి అని అంటే మన ఆశ ఎలా ఉండాలనంట, పరిస్థితులను బట్టి కాదు కానీ దేవుని మాటను బట్టి మనం ఆలోచన కలిగి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. 131 మాట కూడా చదువుదాం. 119 కీర్తన 131 మాట. నీ ఆజ్ఞల ఎందైనను అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను. దేవుని ఆజ్ఞల విషయంలో అధికమైన వాంఛ చేత నోరు ఏం చేస్తున్నారంట, ఒగర్చుచున్నాను అంటున్నాడు. అంటే ఏంటి అర్థం ఎప్పుడైనా ఆలోచించారా? చదువుంటాం కదా, ఒగర్చుచున్నాను అని అంటే ఏంటి? నా నోరు తెరచి ఒగర్చుచున్నాను అంటున్నాడు. అధిక వాంఛ చేత ఒగర్చున్నాడంట. అంటే ఎలా అంటే, కుక్క ఎప్పుడైనా దాహం వేసేటప్పుడు ఎలా అంటది? నాలిక బయటకు పెట్టి చూసారు ఎప్పుడైనా? అది ఒగర్చడం అంట. అంటే ఆశ, అధికమైన వాంఛ, ఇంక నేను తాగకపోతే చస్తానని ఎలా అయితే ఆ పశువు ఎదురు చూస్తూ ఉంటుందో అధికమైన వాంఛ చేత ఆయన దేవుని ఆజ్ఞల కోసం ఎదురు చూస్తా ఉన్నాడంట. ఆలోచించండి, మనం పరిస్థితులన్నీ మనకి చాలా నొప్పి బాధ కలిగించేటప్పుడు, వ్యక్తులు మనకి వ్యతిరేకంగా మారేటప్పుడు మన ఆలోచన ఆశ ఎలా ఉంటుంది అంటే, ప్రభా విడుదల మార్గం ఎక్కడుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అని ఎదురు చూసే మనస్సు మనలో ఉంటుంది. కానీ నీ మాటను బట్టి నాకు విడుదల, నీ మాటలో నేను ఉన్నానా లేదా, నీ మాట ప్రకారం నేను నడుస్తున్నానా లేదా, ఇది ఈ భక్తుడి యొక్క ఆ వాంఛ, కోరిక. ఈరోజు మనం ఆశలను వదిలి ఎదుగుదలగా మనం ఎదుగుతున్నామా, ఆత్మీయతలో ఆత్మీయంగా మనం దేవుని పక్షమైన ఆలోచనలో ముందుకు కొనసాగుతున్నామా అని అంటే, మనం పరీక్షించుకునేటప్పుడు మన ఆశ, మన వాంఛ దేవుని మాట కొరకు ఎదురు చూసేవారుగా ఉంటున్నామా, దేవుని ఆలోచన కొరకు ఎదురు చూసేవారుగా ఉంటున్నామా, పరిస్థితులను బట్టి విడుదల వైపు ఆలోచిస్తున్నామా? విడుదల పొందడం తప్పు కాదు, విడుదల కోసం ఎదురు చూడడం తప్పు కాదు. కానీ వాటన్నిటిని దాటి దేవుని మాట కొరకు, దేవుని ఆజ్ఞ కొరకు ఎదురు చూడడం మనం చాలా ఆలోచన కలిగి ముందుకుండాలి. ఎందుకు ఆజ్ఞ కోసం ఎదురు చూడాలి అని అంటే, సామెతలు 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. సామెతలు 6వ అధ్యాయము 23వ వచనం. శిక్ష లేకయే. సామెతలు 6:23. ఆజ్ఞ ఏంటంట? ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. ఉపదేశం ఎలా ఉంటదంట? వెలుగుగా ఉండును, వెలుగుగా ఉంటదంట. అంటే సరిపోద్దమ్మా. ఆ విషయాన్ని ఒకసారి ఆలోచించండి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉంటది. అంటే ఏం జరుగుతుంది? ఆజ్ఞ ఉపదేశంగా, ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగానంటే ఏం జరుగుతుందని అర్థం? నీ ముందు చీకట్లో ఉండేటప్పుడు టార్చ్ లైట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. టార్చ్ లైట్ దొరకగానే అమ్మయ్య పదండి వెళ్దాం అని అనుకుంటాం. ఎందుకు? టార్చ్ లైట్ దొరకగానే మనకు ఆ దీపం దారి చూపిస్తూ మన అడుగులు ముందుకు ఎలా వేయాలో నేర్పిస్తుంది. ఎందుకు ఈ భక్తుడు ఒగర్చుచున్నాను, నీ ఆజ్ఞలు నాకు ప్రియంగా ఉన్నాయని అంటున్నాడు అని అంటే, నాకు మార్గం కనబడుతుంది ఎలా వెళ్ళాలో. ఈ సమయంలో ఏం చేయాలో నీ మాటను బట్టి నేను తెలుసుకోగలుగుతాను. ఈ సమయంలో నీ ఆజ్ఞ నా దగ్గరికి వస్తే నేను క్రమమైన దారిలో ముందుకు వెళ్ళగలుగుతాను. తప్పు చేయను, పాపం చేయను, తొందరపడను, ఇంకెక్కడా కూడా దేవునికి వ్యతిరేకంగా నడవను, దేవుని మాటను అనుసరించి నడుస్తాను. అందుకే పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా ఆశలు వదిలి ఆజ్ఞలను అనుసరించడం అని అంటే దేవుని ఆలోచన ప్రకారం నడవడానికి మనం ఇష్టపడడం. అప్పుడే మనం ఎదగగలుగుతాం. మన ఎదుగుదల దేవుని మాటను అనుసరించినదిగా ఉండాలి అని అంటే ఆయన ఆజ్ఞ మనకి చాలా ప్రాముఖ్యమైంది, ఆయన ఆజ్ఞ మనకి చాలా విలువైంది. కాబట్టి ఆ విలువైన మాటల కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. 5 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, ఎలాంటి వారికైనా ఆయన దేవుడే, దేవుడు ఒక్కడే అని చెప్పి మనం చదువుతాం. ఎందుకు దేవుడు ఒక్కడే అని అంటే, ఎలాంటి వారికైనా ఆయన దేవుడు. ఎందుకంటే ప్రతి ఒక్క మానవాళ్ళని ఆయన సృజించాడు. ఆయన సృజించేటప్పుడు అందరినీ ఆయన రూపంలోనే సృజించాలని అనుకున్నాడు. కాబట్టి అందరికీ ఆయన దేవుడు కాగలడు. ఈరోజు చాలామంది వారు కులాన్ని బట్టు, వృత్తిని బట్టు మాకు ఈ దేవుడు అని చెప్పి వారు దేవుడిని ఎంచుకున్నారు. కానీ దేవుడు అందరినీ ఏర్పరచుకున్నాడు. అందుకే మనం అపోస్తలుల కార్యంలో చదువుతాం కదా, అందరికీ ఆయన ఏమైనాడంట? దేవుడు అని చదువుతాం. ఆయన అందరికీ దేవుడు. ఎందుకు అందరికీ దేవుడు అని అంటే, ఆయనకి భేషజాలు కానీ, రంగు
కానీ ధనిక పేద అని వర్ణ జాతి ఇలాంటివి ఏవి కూడా లేవు. అందరికీ ఆయన దేవుడు కాగలివాడుగా మనం ఉన్నాడు. రెండోది మనం నేర్చుకున్నాం ఏంటనంటే దేని రూపమైనా చేసుకొని విగ్రహంగా పూజించకూడదు. ఎందుకు దేని రూపమైనా చేసుకోకూడదు అని అంటే మనుషులు మేలు పొందుకున్న దాన్ని బట్టి ఇది మాకు దేవుడు, లేకపోతే వారిని కాపాడిన దాన్ని బట్టి ఈయన మాకు దేవుడు. సూర్యుడు మనకి వెలుగునిస్తున్నాడు కాబట్టి సూర్యుడు దేవుడు, భూమి మనకి పంటనిస్తుంది కాబట్టి భూమి దేవుడు. ఇలా ప్రతి దాన్ని చూస్తూ వారు పొందుకున్న మేలుని బట్టి దేవుడు అని చూడగలిగారు. పొందుకుంటున్న నష్టాన్ని బట్టి దయ్యం లేకపోతే సాతాను అపవాది అనే విధంగా వారు చూడగలిగారు. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే మేలు కీడులు అన్ని విషయాల్లో జరుగుతాయి, కానీ కీడు జరిగేటప్పుడు దేవుడు నీ పక్కనే ఉంటానని చెప్పాడు. అంటే సమస్య వచ్చిందా దేవుడు నీ పక్కనే ఉంటాడు, నీతో ఉంటాడు. అంతేకాని సమస్య వచ్చింది కాబట్టి దయ్యం, మేలు జరిగింది కాబట్టి దేవుడు అని అంటే అన్నీ బాగా ఉన్నాయి, రోజు ఫుల్ బాటిల్ తాగి పడుకుంటున్నాను కాబట్టి మంచిదే అనుకోవచ్చా? అన్నీ బాగున్నాయి కదా అని అంటే మనం చాలా జాగ్రత్తగా వివేచన కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో తప్పు జరుగుతున్నప్పుడు, అంటే తప్పు అని అంటే మనకి వ్యతిరేకంగా జరిగేటప్పుడు, మనకి నచ్చని విధంగా జరిగేటప్పుడు మనం ఏమాత్రం కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు. దేవుడు మనతో ఉంటాడు. కాబట్టి దేనిని బట్టి కూడా మేలు జరిగితే దేవుడని, కీడు జరిగితే దయ్యమని ఆలోచించాల్సిన పని లేదు. అందుకు వారు ఏం చేశారంటే ప్రజలు ప్రతి ఒక్క రూపాన్ని బట్టి దేవునికి ఆపాదించి దేవుని మహిమకు వాటిని అప్పగించేశారు. దేవుడు వాటిని ఎంతగానో దుఃఖపడి మీ ఇచ్చని బట్టి మీ కలుగుతున్న మేలుని బట్టి కాదు కానీ దేవునిని దేవునిగా ఆరాధించడం నేర్చుకోండి అని చెప్పి బైబిల్ ఆజ్ఞాపూర్వకంగా మనకు ఇవ్వబడింది. అంటే మన ఆశను అనుసరించి కాదు, దేవునిని బట్టి మనం దేవునిని పూజించేవారిగా మారాలి. మూడోది ఆయన నామము పరిశుద్ధమైనది అని చెప్పి దేవుని మాటలు ఆజ్ఞలు చెప్తాయి. ఆయన నామం పరిశుద్ధమైనది అని అంటే మనం సేవించేవారు కూడా పరిశుద్ధమైన వారిగా మారాలి. మన క్రియలు దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా మారకూడదు. కానీ ఆయన నామం పరిశుద్ధమైనది కాబట్టి మన జీవితం ద్వారా దేవుని స్తుతించేటప్పుడు ఆయన నామాన్ని కూడా ఆ విలువైన పరిశుద్ధతను ఆపాదించేదిగా మన క్రియలు, మన ఆలోచనలు అన్ని విషయాల్లో కూడా ఉండగలిగేటట్లు మనం ముందుకి నడవాలి. నాలుగోది విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అని చెప్పింది. నూతన నిబంధన ప్రకారం మనం చూసేటప్పుడు విశ్రాంతి దినానికి మనం పరిమితం చేయకూడదు, స్థలానికి పరిమితం చేయకూడదు, జీవఫలమైన నోటికి పరిమితం చేయకూడదు. వ్యక్తి ఆరాధించే కొన్ని పరిస్థితులను బట్టి భలే ఆరాధిస్తున్నారు, ఇలాంటి వ్యక్తులు వస్తే మనం ఆరాధనలో తన్మయంతో దేవుణ్ణి ఆరాధించవచ్చు అనుకుంటాం. వ్యక్తులకు కూడా మనం ఏం చేయకూడదు, ఆరాధనని పరిమితం చేయకూడదు. విశ్రాంతి దినము అని అంటే ఒక దినాన్ని, ఏ దినమైనా కావచ్చు, ఏ రోజైనా కావచ్చు, మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన హృదయాన్ని తెరచి మనం చేయకూడని పనుల విషయంలో ఒప్పుకోగలిగి చేయవలసిన పనుల విషయంలో ఆ నిశ్చయత కలిగి తీర్మానం కలిగి ఎప్పుడైతే మనం ఆలోచన కలిగి ఉంటామో అది ఆరాధనగా దేవునికి అప్పగించబడుతుంది. అలాంటి ఆరాధనను మనం చేయాలని దేవుని ఆజ్ఞపూర్వకంగా మనం అప్పగింపబడ్డాం. ఆచార సంబంధంగా ఒక దినాన్ని ఏర్పాటు చేసుకుంటే మిగిలిన దినాలన్నీ మన ఇష్టానుసారంగా బతకొచ్చానా, మనకు నచ్చినట్టుగా చేయొచ్చానా? అలాంటి ఆశలను అనుసరించి మనం వదిలి దేవుని ఆజ్ఞపూర్వకంగా మన ప్రతిసారి ఆరాధన భావంతో మనం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడాలి. ఐదోది ఏం నేర్పించింది అని అంటే తల్లిదండ్రులకి ఎలా ఉండాలంటే మనం సన్మానించేవారిగా ఉండాలి. వాళ్ళు చెడ్డోళ్ళైతే ఎగ్జామ్షనా? మంచివారైనా చెడ్డవారైనా మనకు అన్నీ ఇవ్వగలిగినా ఇవ్వలేకపోయినా, వారు అందంగా ఉన్నా లేకపోయినా, వారి వృత్తి వారి పని పెద్దదైనా చిన్నదైనా, వాళ్ళు తెలివైన వాళ్ళైనా ఎలాంటి బలహీనులుగా మనకు కనపడినా మనం ఏం చేయాలి? దేవుని మాటను అనుసరించి తల్లిదండ్రులు ఏం చేయాలంట? సన్మానించేవారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞను మనం ఎక్కడొక్కడ వ్యతిరేకంగా ఆలోచించకూడదు, వ్యతిరేకమైన భావం మన హృదయంలో కలగకూడదు. వారి ద్వారానే భూమి మీదకి వచ్చాం, వారి ద్వారానే దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆ విలువైన జీవితాన్ని వారి ద్వారా మనం పొందుకున్నాం. కాబట్టి వారిని గౌరవించాల్సిన, దేవుని మాటకు విధేయత చూపించాల్సిన పనులు, పరిస్థితులు మనకు ముందుంటాయి. ఏదో మనం ఇప్పుడు సంపాదిస్తున్నామని, మనం బాగా చదువుకున్నామని, మన జ్ఞానం తెలివితేటలు ఉన్నాయని, మనం బలవంతులమని తల్లిదండ్రులు దూషించడం కానీ, వారిని దూరం పెట్టడం కానీ, వారిని ఓల్డేజ్ హోమ్లో పెట్టడం కానీ, ఎక్కడో వారిని చేదరించి వ్యతిరేకంగా నడవడం కానీ ఎక్కడా అవకాశం ఇవ్వకూడదు. కానీ దేవుడు మనకిచ్చిన ఆజ్ఞను అనుసరించి వారు ఎలాంటి వారైనప్పటికీ కూడా వారి బలహీన దశలో మనం ఉండి వారితో పాటు నడుస్తూ వాళ్ళని బలపరచవలసిన బాధ్యత, బరువు, భారం మన మీద ఖచ్చితంగా ఉంటుంది. అది ప్రేమపూర్వకంగా మనం చేయాల్సిన పనే. కానీ
నొసుక్కుంటూ కొనుక్కుంటూ హృదయంలో వేదంతో చేయాల్సిన పని కాదు. ఇలా 5 విషయాలు మనం నేర్చుకున్నాం కదా. 6వ విషయం నుంచి మనం కొన్ని విషయాలను పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. త్వరితంగా వెళ్తున్నాను ఆలోచించొద్దు, కానీ మన మనస్సు పెట్టి ఆలోచించేటప్పుడు ఆ విషయాల్లో మనం స్పష్టంగా ప్రతిదీ కూడా నేర్చుకోవడానికి దేవుడి సహాయము, ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆ నడిపింపు కూడా మనం పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. 6వదిగా మనం ఏం మాట దేవుడు చెప్పాడు ఆజ్ఞగా ద్వితీయోపదేశకాండంలో? నరహత్య చేయకూడదు. ఏం చేయకూడదంట? 17వ మాట, నరహత్య చేయొద్దు అని చెప్తుంది. ఎవరినైనా చంపాలి అని ఎప్పుడైనా అనిపించిందా? మీ పక్క వాళ్ళని అడగండి, ఎవరినైనా చంపాలనిపించిందా ఎప్పుడైనా? అనిపించలేదా? అనిపించి ఉంటుంది. నాకు చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఒకసారి మా అమ్మగారు ఏం చేశారని అంటే, నేను ఎక్కడికో వెళ్ళిపోయి చాలాసేపు రాలేదు. అంటే మాకు చుట్టాలు కొంచెం దూరంలో ఉన్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంటికి తీసుకొచ్చి ఏం చేసిందంటే, ఎండి మిరపకాయలు స్టవ్ మీద పెట్టి పొగ వస్తుంది కదా, తలుపులన్నీ వేసి మా అమ్మ బయటికి వెళ్ళిపోయింది. ఆ పొగలో దగ్గి నాకేం చేయాలో తెలియక కత్తీసి నన్ను నేను పొడి చేసుకుందాం అనిపించింది. తర్వాత ఆలోచించి, ఎందుకులే మళ్ళీ నాకే కుట్లేస్తారు, నాకే హాస్పిటల్ పెడతారు, ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పి అనుకున్నాను. కొద్ది రోజుల తర్వాత నాకేమనిపించిందంటే, వీళ్ళు చంపేయాలి, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనిపించింది. పెద్ద అయిన తర్వాత అన్నీ సంపాదించి వీళ్ళకి దూరంగా వెళ్ళిపోదాం అనిపించింది. ఎందుకు? తల్లిదండ్రులు క్రమపరిచారనుకోండి, గుణపరిచారనుకోండి, మనకు నచ్చదు. ఏటి డ్రెస్ తీ అని అన్నారనుకో నచ్చదు. ఏటి పని అని అన్నారనుకో మనకు నచ్చదు. ఏటి ఇలా చేస్తున్నావు అని అంటే మనకు నచ్చదు. మనకి ఎవరైనా నచ్చని పని చెప్తే వాళ్ళు ఏం చేయాలనుకుంటాం? ఈ లడ్డు తొలగించుకుంటే మనకు బాగుంటుందిరా, వీళ్ళు లేకపోతే బాగుంటుందిరా. ఇంట్లో ముసలోళ్ళు పాపం వాళ్ళ నోరు పాపం ఆగదు, ప్రతిదానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఈ ముసలిదో ఒకటి పెట్టిన తిని ఊరుకోక ఏదోటి అలా అంటుంటుంది, ఎప్పుడు పోతుందో అనొచ్చా? పెద్దోళ్ళుంటే ఆ గౌరవం వేరు, ఆ మర్యాద వేరు. ఆలోచించండి, బాగా ముసలోళ్ళు ఉంటే ఎంత పెద్దవారైనా వచ్చి అమ్మగారు బాగున్నారా అని గౌరవిస్తారు, మనల్ని గౌరవంగా చూస్తారు. ఎందుకు? వారిని క్షేమంగా చూస్తున్నామని. ఆ గౌరవ ప్రదాలు దాటి మనం కొన్ని మాటలు అంటున్నారనో, మనకి ఇబ్బంది కలిగిస్తున్నారనో, వారి చావును కూడా కోరే మనస్సు చాలా మందికి ఉంటుంది. ఒకసారి కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తూ ఈ విషయాన్ని మన జీవితంలో నుంచి తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 34వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండము 34వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. దీనా సహోదరులైన షిమ్యోను లేవియు ఏం చేశారంటే, కత్తులు పట్టుకొని ఊరి మీదకి వెళ్ళి ప్రతి పురుషుని చంపేశారంట. అంటే తన చెల్లెళ్ళకి జరిగిన ఒక చర్యను బట్టి ఈ అన్నదమ్ములిద్దరికి కూడా తెగ కోపం వచ్చిందండి. వచ్చేసి ఏం చేశారంటే ఊరి మీదకి వెళ్ళి ప్రతి పురుషుణ్ణి చంపేశారంట ఆ ఊర్లోని. అంటే ఎంత కోపమో! కొన్నిసార్లు కోపం వస్తే చిన్న పనితో ఆగం మనం. అంటే ఆ కోపాన్ని తీర్చుకోవడానికి చిన్న మాటతో ఆడడం చాలా తీవ్రత స్థాయికి తెచ్చుకుంటూ ఉంటాం. అంటే ఎంత తీవ్ర స్థాయికి తెచ్చుకుంటామని అంటే, చేయకూడని పనులు చాలా చేస్తూ ఉంటాం, సంబంధాలను తెంచేసుకుంటూ ఉంటాం, చాలా అమర్యాదకరంగా ప్రవర్తిస్తూ ఉంటాం. మనం చెప్పే కారణం ఏంటో తెలుసా? మరి అలా చెయ్యొచ్చా, అలా అనొచ్చా, అలా చేస్తేనే కదా నేను చేశాను అని చెప్పి మనం అంటూ ఉంటాం. అంటే వారికి జరిగిన అన్యాయాన్ని బట్టి, వారికి జరిగిన అవమానాన్ని బట్టి వారు చేయాలనుకున్న చర్యను వారు చేయడానికి ఇష్టపడ్డారు. నిజానికి ఒకసారి ఆలోచించండి, ఒకరు చేసిన చెడ్డతనాన్ని బట్టి మనం చేయొచ్చా? మరి వాళ్ళు చేశారు కదా, చేయొచ్చా? వాళ్ళు తప్పు చేశారు, మనం చేయొచ్చా? వాళ్ళు మనకు వ్యతిరేకంగానే నడిచారు, మనం నడవచ్చా? వాళ్ళు మనకు హానే చేశారు, మనం చేయొచ్చా? ఆలోచించే చెప్తున్నారా, వెనకాతల తందానా అన్నట్టు చెప్పేస్తున్నారా? వాళ్ళు చేశారని మనం చేయకూడదు, వాళ్ళు నడిచారని మనం నడవకూడదు. నరహత్య అనేది బైబిల్ చాలా సుస్పష్టంగా కొన్ని విషయాలు మనకు చెప్తా ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 26 మధ్యలో ఉండే కొన్ని మాటలు మనం చూసేటప్పుడు 3 విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. ఏంటనంటే, నరహత్య మీరు చేయొద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్తున్న విషయం ఏంటి అంటే,
అని చెప్తూ యేసుప్రభు 3 సంగతులు చెప్పారు. మొదటిది ఏంటంటే కోపము, రెండోది వ్యర్థుడా అంటే వేస్ట్ ఫెలో, మూడోది ద్రోహి అనే 3 మాటల గురించి మనకు చెప్పాడు. మొదటిగా మనకి ఎవరైనా ఏదైనా మనకి కొంచెం బాధ నొప్పి కలిగించేటప్పుడు కోపం రానోళ్ళు ఎంతమంది? కోపం రానోళ్ళు పొరపాటు మీ ఇంట్లోనే మీరు గిన్నెలన్నీ కడిగి ఆ పక్కన అలా సర్దారు. సర్దితే ఈలోపు మీ అమ్మాయి అటు నుంచి అలా నడుచుకుంటూ వెళ్తూ ఆ చున్నీ ఇలా కింద తగిలి ఆ గిన్నెలన్నీ అలా పడ్డాయి. మీరు గట్టు మీద పెట్టారు, గట్టు మీద నుంచి అన్ని కింద దొరిలాయి. ఇప్పుడే కడిగి ఫ్రెష్గా పెట్టారు. కోపం రాని వాళ్ళు ఎంతమంది? గిన్నెలు ఇప్పుడే తోమారు, అన్ని గిన్నెలు గట్టు మీద కింద పడిపోయి చున్నీ తగిలింది, పాపం చేయలేదు కావాలని. ఏమంటాం వెంటనే నోట్లోంచి మాటలు? మంచి వస్తాయా చెడ్డ వస్తాయా? కోపం రాని వాళ్ళు ఎంతమంది ఆ సమయంలో? ఎవరో ఉండమా? హత్య అంటే చేయలేదు కానీ అనుకుంటాం, కానీ కోపం రాకుండా ఉండడం సాధ్యమేనంటారా? అంటే ఆలోచించండి, ఆయన స్వరం వీధిలో ఎవరికీ వినపడలేదంట. యేసుప్రభు గురించి మాట్లాడేటప్పుడు ఆయన వీధిలో ఎవరికీ ఆయన స్వరం వినపడలేదంట. అంటే మిగతా అన్నదమ్ముల స్వరం అంతా ఏమై ఉంటుంది? గట్టి గట్టిగా అరుస్తుంటారు మిగతా వాళ్ళు. మన యేసుప్రభు మాత్రం ఎంత కామ్గా వాటిని హ్యాండిల్ చేసి ఉంటాడో. అంటే కోపం తెప్పించే పనులు మన తోటోలే చేస్తారు, ఎవడో బయటోడు చేయడు. మనతోటి రెగ్యులర్గా మనతో ఉండేవాళ్ళే చేస్తారు. మన సహ ఉద్యోగులు అవ్వచ్చు, మన పిల్లలు అవ్వచ్చు, మన కుటుంబీకులు అవ్వచ్చు, అందరూ మనోళ్ళే చేస్తారు. అప్పుడే మనం కోపానికి తాలుకోకుండా ఉంటే బయటోడు ఎవడో చేస్తే నేను ఆపగలమా? నీ ఓళ్ళే నువ్వు సహించకపోతే, నీ రక్త సంబంధులే నువ్వు భరించకపోతే, నీకు తెలిసిన వారి గురించి నువ్వు ఆలోచన కలిగి పోన్లే ఒకసారి ఇలా చేశారు కదా అని చెప్పి నువ్వు ఆగకపోతే, నీకు తెలియనోడైతే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వచ్చి ఆడిటో పోతాడు, నాగేడిపోయింది అని ఆలోచించి ఇంకా తొందరపడి తప్పు చేస్తామా చేయమా? ఆలోచించండి. చెయ్యొద్దు అని దేవుడు చెప్పాడు అని అంటే, ఆజ్ఞపూర్వకంగా మనకి ఇచ్చాడు అని అంటే, చాలామంది జనాంగాన్ని నాశనం చేస్తున్నారు. సంరక్షించాలి ఈరోజు మనం. అంటే ఒకరిని కాపాడవలసిన బాధ్యత దేవుడు మన పెట్టాడు. నరహత్య చేయకూడదు అని అంటే ఒకరిని సంరక్షించాలి, వారిని కాపాడాలి, ఒకరిని బ్రతికించాలి, బతుకులో వారిని ముందుకు నడిపించాలి. నాశనం అయిపోతున్న వారు చాలా మంది ఉన్నారు, నాశనానికి జోగిపోతూ నశించిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. వారిని రక్షించడానికి దేవుడు మనల్ని పిలిచాడు, కానీ వారిని నశించిపోయేలా చేయడానికి దేవుడు మనల్ని పిలలేదు. మన ఆశ ఒకరిని కాపాడడానికి, ఒకరిని బతికించడానికి, ఒకరిని సంరక్షించడానికి మనం ఆలోచించాలి, కానీ నాశనం చేయడానికి ఎక్కడ కూడా మన నోరు వాడకూడదు, మన ఆలోచన వాడకూడదు. వేస్ట్ ఫెలో అని అంటాం అనమా జనరల్గా, పనికి మాలినాడు అని ఈజీగా అనేస్తాం మనం. యుద్ధుడా అనే మాట పనికి మాలినాడు అసలు ఎంత ఈజీగా అంటున్నాం. దేవుడు ఆజ్ఞాపించాడు అనే భయం మనలో వచ్చిందా ఎప్పుడైనా? అమ్మో ఈ మాట అంటే ఇంకేమైనా ఉందా, కోర్టులో నన్ను నించోబెట్టేస్తారు, మహాసభ ఎదుటి నన్ను నించోబెట్టేస్తారు, నేనేం సమాధానం చెప్పగలను, అస్సలు నా నోరుకు ఆ అవకాశం ఇవ్వకూడదు అనే స్పృహ మనలోకి ఉండాలి. మన శరీరం చెప్తుంది, నిన్ను అన్నాడు అనకుండా ఎలా ఉంటావు, మౌనంగా ఎలా ఉంటావు అని అంటాడు. కానీ తొందరపడకుండా దేవుని మాటను బట్టి ఆయన ఆజ్ఞాపించాడు అని అంటే నేను చేసి తీరాలనే స్పృహతో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మూడోది ఆయన ఏమంటున్నాడు అని అంటే, ద్రోహి అని అనొద్దు అంటున్నాడు. ద్రోహి అని అనకుండా ఉండగలం అసలు? అంటే మోసం జరిగినప్పుడు, మోసపోయినప్పుడు, నష్టపోయినప్పుడు, ఆ విషయాల్లో మనకి ఇంత నష్టం చేసిన వ్యక్తిని మనం ఎలా సహించగలం, ఎలా క్షమించగలం, వీడి వల్ల చాలా నష్టం, ఎంత నమ్మక ద్రోహి అని ఉంటాం కదా. ఇంట్లో మా అమ్మ ఏం చెప్పిందంటే, ఒకసారి సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు నీకు ఇది వండుతానని చెప్పింది. అంటే మనం కాలేజీ నుంచి వచ్చినప్పుడు చాలా ఆతృతగా ఆశగా ఇంటికి పరిగెత్తుకొని వచ్చి అని ముందు తలుపు దగ్గరే వాసన చూస్తే ఏ వాసన రాలేదు. అంటే వండిసి చాలాసేపు అయిందేమో అని చెప్పి లోపలికి వచ్చి బ్యాగ్ దించి లోపలికి వెళ్ళి అన్నీ ఎదుగుతుందని అన్నీ ఖాళీగా ఉన్నాయి. శాంతహో అనుకుంటున్నాం. అప్పటికే కోపం వస్తుంది, కానీ వండుతుందేమోలే అని చెప్పి పైకి వెళ్తే అమ్మ రిలాక్స్గా పడుకుంది. కోపం తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుందా? అమ్మ అని లేపాను, ఉండరా అన్నది.
ఇప్పుడు ఇంకా కోపము పెరుగుతుందా పెరుగుతుందా? అలా కదమ్మా, వండుతానన్నావు కదా, ఎప్పుడు తిండుకోలే. నేను అడిగానా? నువ్వే వండుతానన్నావు, నువ్వే చేస్తానన్నావు, ఇంటికి వచ్చి ఆశకి ఎదురు చూస్తే తిండుకోవాలని చెప్పి నా మీద నేను చేస్తున్నావు. ఎన్ని బాధపడిపోతామో. ఆ సమయంలో మన నమ్మకాన్ని అమ్మ ఏం చేసింది? బొమ్మ చేసింది. అప్పుడు ఏమంటాం మనం? నమ్మక ద్రోహే. తల్లిదండ్రులు మనల్ని కని పెంచి వారి కష్టంలో బాధలో ఎంత జ్వరం వచ్చినా లేచి క్యారేజ్ కట్టడానికి ఎంత శ్రమ పడుతుందో, అయినా సరే నా పిల్లలు ఈరోజు ఆకలితో ఉండకూడదని చెప్పి ఆ జ్వరంతో సైతం లేచి క్యారేజ్ కట్టేసి కొద్ది నిమిషం అలసట తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకేం కనపడుతుంది? ఏం వినపడుతుంది? మనకు కావాల్సింది మనకు దొరకట్లేదు, మనకు కావాల్సింది మనం పొందుకోవట్లేదు, మన ఆశ మనకు తీరట్లేదు, మనకి ఏదో మనం పొందుకోవాల్సింది పొందుకోవట్లేదు. ఆశ ఎప్పుడు ఏం చేస్తుంది అంటే, మనం పొందుకోలేనప్పుడు, మనకు కావాల్సింది మనం దొరకలేనప్పుడు మనం చేయాల్సిన నష్టాన్ని చేయడానికి ప్రేరేపిస్తుంది శరీరం. అందుకు మనం ఏంటంటే ఆశను వదిలి ఆయన ఆజ్ఞను ప్రేమించాలి, ఆయన మాటను ప్రేమించాలి, ఆయన ఆలోచన అంగీకరించాలి. దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని వెతకడానికి ప్రయత్నం చేయాలి. ఆశ ఎప్పుడు ఏం చేస్తుంది అంటే మనిషిని పాపం చేయడానికే ప్రేరేపిస్తుంది, తప్పు చేయడానికే తొందరపడేలా చేస్తుంది. మనకు నచ్చింది చేయడానికి, మనకు కావాల్సింది సంపాదించుకోవడానికి, మనకి ఏది కావాలో దాన్ని వెతకడానికి ప్రతిసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దానివల్ల ఒక వ్యక్తిని చంపడానికి కూడా ఏమాత్రం కూడా వెనక్కి వెళ్ళిపోవడానికి ఆలోచించదు. భర్త రీసెంట్గా న్యూస్లో వచ్చింది, మీరు కూడా చూసి ఉండొచ్చు. తన చెల్లెలు వివాహానికి అని చెప్పి ఒక గిఫ్ట్, ఒక బంగారు ఉంగరాన్ని కొనిచ్చాడంట. ఇద్దామని ఆలోచిస్తున్నాడు, ఇంకా ఇవ్వలేదు. ఆలోచిస్తుంటే భార్య కోపం వచ్చి అన్నదమ్ములు పిలిచి అరగంట ఆకుండా కర్రలతో కొడితే పాపం హాస్పిటల్లో చేర్పించే సమయానికి చచ్చిపోయాడు. తన చెల్లెలికి ఒక బహుమతి ఇవ్వడం భార్యకి, ఆలోచించండి. అసలు హత్య చేయడానికి కారణం ఏంటి అని అంటే, నాది పోతుంది బయటికని. మన ఆశ మనతో ఉంటే చాలామందికి ఏంటో ఆ విషయం ఒకసారి ఆలోచించండి. మన దగ్గరుండి మనకి ఉపయోగపడక, బయటోడికి ఉపయోగపడక అలా మురగబెట్టుకుంటారు కొంతమంది. అంటే ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుంటారు, వాళ్ళు తినరు, బయటోడికి ఎవరు. అది అలా దాచి పోయిన తర్వాత పొరపాటున పిల్లలు ఎప్పుడన్నా అమ్మ అది ఉండాలి కదా ఏదమ్మా అని అంటే, అదా ఫ్రిడ్జ్లో ఉండ చూడు తీసి, అమ్మ పాడైపోయింది, అవునా సర్లే పడేలే, పడేయడానికి ఇష్టపడతారు. కానీ ఒక లేనోడికి పెడదామని ఆశ ఆలోచన ఉండదు. నీ దగ్గరుండి నీకు ఉపయోగపడక పాడైపోయేలాగా ఉంటే, ఈరోజు ఒక నష్టాన్ని మనం ఒకరిని సంరక్షించడానికి, ఒకరిని కాపుదలు కాయడానికి, ఒకరిని బలపరచడానికి దేవుడు మనల్ని ఉంచాడు అని అంటే, చంపడానికి కావాల్సిన ఆలోచనలు మనలో చాలా ఉంటాయి. ఏడు కూరవపోతే చంపించినట్ట అని ఆలోచించొద్దు. చిన్నది బలహీనత మనం చేసేటప్పుడు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా చేస్తున్నామనే స్పృహ మనలో రాకపోతే, చిన్న పాపమే కదా అని తోవ ఇస్తాం, తలుపు తెరుస్తాం. అది మనలోకి వచ్చి చాలా పెద్ద పాపాన్ని, అంటే పాపానికి డిగ్రీ గ్రావిటీ ఎప్పుడు ఉండదు. పాపం మనం ఎప్పుడైతే ప్రారంభిస్తామో అది చాలా పెద్దదిగా మనకు కనపడుతుంది విడుదల కలిగించేటప్పుడు. అంటే ఇది వదిలేరంటే చాలా కష్టంగా ఉందండి, చాలా బలహీనంగా ఉందండి, నన్ను చాలా అది ఆక్రమించేసుకుంది నాలో, ఇప్పుడు విడిచిపెట్టాలంటే నా వల్ల కావట్లేదు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఆ బలహీనతలు లేని వాళ్ళు ఏం చెప్తారని అంటే, అది పెద్ద కాదులేరా అని అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాల బలహీనతలు ఉంటాయి. ఆ విషయాల్లో ఆ బలహీనతకు అవకాశం ఇచ్చడం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని అంటే, మన ఆశను తీర్చుకోవడంలో ప్రారంభం అవుతుంది. ఆజ్ఞను మనం ఇష్టంగా తీసుకోవడానికి ఎప్పుడైతే ప్రారంభిస్తామో, ఆజ్ఞను ఎప్పుడైతే మనం దేవుని మాటను చేయడానికి ఇష్టంగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామో, అప్పుడు ఆశను వదిలి ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు మనకి ఎప్పుడు కూడా సహాయం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి అన్యాయం జరిగిందనో అవమానం జరిగిందనో ఎప్పుడు కూడా మనం వారు చేసినట్టుగా అన్నదమ్ములు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఆదికాండం 49వ అధ్యాయము 5 నుంచి 8 వరకు చదువుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము 5 నుంచి 8 వరకు చదువుదాం. షిమ్యోను లేవి అను వారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు.
నా ప్రాణమా వారి ఆలోచనలు చేరవద్దు, నా ఘనమా వారి సంఘంతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారు విభజించెను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. చాలా ఒకసారి ఈ విషయాన్ని ఆలోచించండి. 6-7 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంతసేపు ధ్యానం చేయండి. ఆ మాటలు ఏం చెప్తున్నాయనంటే వాళ్ళ ఆలోచనలో సహితం చేరవద్దు అని చెప్తుంది. వాళ్ళతో సహవాసం కాదు, వాళ్ళ ఆలోచనతో సహితం మనం అంగీకరించొద్దు. వాళ్ళు ఆలోచించే ఆలోచన విధానం చాలా తేడాగా ఉంటుంది. వాళ్ళ కోపం వచ్చినప్పుడు వాళ్ళు మనుషులు కాదు పశువుల్లా ప్రవర్తించారు. వాళ్ళని సామాన్యంగా ఉంచిన వాళ్ళని చెదరగొట్టేస్తాను, వేరు చేసేస్తానని చెప్పి దేవుని మాట యాకోబు ప్రవచన రీతిగా వారి గురించి చెప్పడం మనం చూడగలుగుతాం. అంటే ఎంత ప్రమాదకరమైంది అని అంటే స్వేచ్ఛని, మన ఆశను, మనకు స్వేచ్ఛ ఉందా కదా అని చెప్పి మన ఆశను తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే, దేవుని ఆజ్ఞను కాకుండా మన స్వేచ్ఛను మనం ఎప్పుడైతే ఇష్టానుసారంగా ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తామో అది నష్టాన్ని చేకూరుస్తుంది. ఒక మరణమే కాదు, చాలా మంది చనిపోవడానికి వాళ్ళ కారణమయ్యారు. వారు చేసి వచ్చిన తర్వాత చెప్పిన మాట ఏంటి అని అంటే వాళ్ళు మాకు జరిగింది అన్యాయం కాదా, మాకు జరిగిన నష్టం కాదా అని చెప్పి వారు చెప్పడం మనం చూడగలుగుతాం. 34వ అధ్యాయంలో కింద మాటలు చదివితే, ఎందుకురా బాబు ఇలా చేశారంటే వాళ్ళు ఇలా చేసి మా చెల్లిని అవమానపరిచారు కదా, మాకు నష్టపరిచారు కదా. నిజమే, ఒక వ్యక్తి తప్పు ఆలోచనలతో తప్పుడు పద్ధతులతో మనకు నష్టాన్ని అవమానాన్ని కలిగించవచ్చు. మన బుర్రలో ఏ ఆలోచనలు ఉన్నాయి? తప్పుడు ఆలోచనలు కాదా, చెడు పద్ధతులు కాదా, చెడు విధానాలు కాదా? తప్పు చేసిన వ్యక్తి ఎలా అయితే తప్పు చేశాడో మంచి కలిగిన మనం ఆలోచన మంచి చేయడానికే ప్రయత్నం చేయాలి తప్ప వారు చేసిన చెడుని బట్టి కీడుని బట్టి మనం అలా కూడా చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అందుకు యేసుప్రభు నూతన నిబంధనకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలు ఏంటి అని అంటే, నా అర్హత చేయాలనే ఆలోచన నీ మైండ్లోకి వస్తే ఆ మైండ్లో వచ్చిన దాన్ని బట్టి నీ నోట్లోంచి కొన్ని పదాలు జారడం ప్రారంభమవుతాయి. అది నువ్వు పనికిమాలోడు అనొచ్చు, వ్యర్థుడు అనొచ్చు, లేకపోతే ద్రోహి అని అనొచ్చు, ఏ మాటలు అని అనొచ్చు. ఆ మాటతో ఎప్పుడైతే నీ ఆలోచనలో అసహ్యత ప్రారంభమవుతుందో వారి నాశనాన్ని కోరుకోవడం చాలా తొందరగా ప్రారంభమవుతుంది. అది రావాలని తొందరగా కోరుకుంటూ ఉంటాం. కాబట్టి ఆలోచనలో సైతం మనం ఎక్కడ కూడా చెడ్డ అభిప్రాయం ఒక వ్యక్తి గురించి ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. చెడ్డ ఆలోచన ఒక వ్యక్తి గురించి ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. వారు నాశనం అయిపోవాలని కానీ వారు ఇలా పాడైపోవాలి కానీ ఎక్కడ కూడా మన మైండ్కి అవకాశం ఇవ్వకుండా ఉండాలనేది దేవునికి ఆకాంక్ష. అందుకనే ఆయన ఏం చెప్తున్నాడు అంటే నరహత్య చెయ్యొద్దు. ఇంత ఆలోచన ఆయన ఒక మాటలో చెప్పగలిగాడు. యేసుప్రభు మాట్లాడిన దాన్ని బట్టి మనకు అది విశదీకరింపబడింది. అంటే మనకు అది తెరవబడిన పుస్తకంగా ఆ విషయం మనకు అర్థం అవడం ప్రారంభించింది. ఆలోచించండి, దేవుడు జనాంగాన్ని భూమి మీద విస్తరించి అభివృద్ధి పొంది ఆయనకు మహింకరంగా ఆయన ఎలా ఉంటాడో అనేది చూపించడానికి ప్రతి ఒక్క మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మనుషులు ఒకరినొకరు నష్టపరుచుకుంటూ, గాయపరుచుకుంటూ, హాని చేస్తూ, ఇబ్బంది కలిగించు, చంపడానికి ప్రయత్నం చేస్తున్న జీవితాలు కలిగి ఒక్కొక్కరు ఎదుగుతున్నారు. అందుకే ప్రారంభంలో దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఈరోజు ఆలోచించండి, దేవుణ్ణి మనం ఇతరులకు చూపించడానికి కావలసిన జీవితాన్ని ఈరోజు మనం భూమి మీద ఉండి మనం బతకడానికి దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అందరినీ సంరక్షిస్తూ దేవుని ప్రణాళికలో మేము ఉన్నామనే ఒక గొప్ప ధైర్యాన్ని, నిరీక్షణను మనం చూపించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ నష్టాన్ని కానీ ఒకరిని చంపాలని కానీ ఒకరి మీద వ్యతిరేకమైన భావంతో మనం బతకాలని కానీ దేవుడు ఎక్కడ కూడా మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. కాబట్టి ఈ నరహత్య అనే విషయంలో మనం ఎక్కడైనా అలాంటి ఆలోచనలు కానీ ఆ మాటలు కానీ ఆ క్రియలు కానీ చేస్తున్నట్లయితే ఈరోజు దేవుని మాటను బట్టి మన హృదయాన్ని మనమే హెచ్చరించుకుందాం. మనమే ఆలోచన కలిగి, ప్రభువా ఒకరిని చంపాలి అనే ఆలోచన నా కోపంతో ప్రారంభమవుతుంది, నా మాటతో ప్రారంభమవుతుంది, నా క్రియలతో ప్రారంభమవుతుంది. ఎక్కడైనా అలా చేస్తానేమో, దయచేసి నన్ను క్షమించండి అని మన ఆలోచనని, మన క్రియల్ని సరిచేసుకోవడానికి దేవుని సహాయాన్ని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.